ఎవరైతే ఆయన గొర్రెలు మనం కాపరిగా ఉన్నాడో ఆ కాపరి పిల్లలు ఎత్తుకుని గొర్రె పిల్లలు ఎత్తుకుని ముందు నడుచుకుంటూ గొర్రెలన్నీ కూడా కనుక తలచుకుని కాపరి వెళ్ళడం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వాటికి ఏమి లేదు, వాటి మీద అవి ఆధారపడలేదు, వాటిపైన అవి ఆధారపడలేదు. కానీ వీటి పశువులన్నీ కూడా అవి ఆహారం ఎదుగుతూ వేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ గొర్రెలు మేస్తోటే పైకి లేక మేస్తోటే అలాగే కొంచెం వేస్తూ గడ్డి వేస్తూ పైకి కాపాడాడు స్వరాన్ని అనేప్పటికీ వెళ్ళిపోతున్నాయి. ఆయన స్వరాన్ని ఉంటాయి, ఆయన మాట పశువులు. గొర్రెలు ఇద్దరు ముగ్గురు కూడి గొర్రెలు వేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు అర్థం కాదు? 100 గొర్రెలు ఉంటే నలుగురు ఉన్నారనుకో, మంచికి 25 గొర్రెలు 25 గొర్రెలు ఉంటే ఏ కాపుల దగ్గర ఆ గొర్రెలు వెళ్ళిపోతుంది, తీసుకుంటారు. మరి అది ఎలా సాధ్యమవుతుందో కానీ మీరు దేవుడు పెట్టారా? అందుకే ప్రభు అంటాడు, నీ కాపరి స్వరాన్ని నీకు వినగలిగితే, నీ కాపరి ఎవరో నీకు తెలుసుకుంటే, నీ కాపరి మాటలను నీ కాపరి స్వరాన్ని నీ విని నీ కాపరి వెంట నువ్వు నడుస్తూ ఉంటే నీ దేవుడు వయ్యో ఉండదు. ఎందుకంటే ఆయన నిన్ను చూసుకుంటాడు, ఆయన నిన్ను తన భుజాల్లో వేసుకుని మోసుకెళ్తాడు. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఆయన నిన్ను తన భుజాల మీద వేసుకుని తన కౌగిలిలో ఉంచుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, ఇది ఒక కీర్తనకారుడు దావీదు మహారాజు తన శ్రమలో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు పాడుతున్నటువంటి పాట ఇది. కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో, ప్రభువే నాకు కాపరి, నీకు ఏ గొడవయో లేదు, అతను నన్ను పచ్చిక పట్టులో విశ్రమింపచేయును, శాంతికరమైన చెరపలేదులకు నడిపించుకుంటూ. పచ్చిక పట్టులలో అనగా నీ కాపరికి తెలుసు నీకు ఎలాంటి మేత పెట్టాలి. నువ్వు ఎక్కడైతే దేనికి భయపడకుండా, ఏ అపాయం లేకుండా నీవు సంతోషంతో ఆనందంతో నీవు ఉండగలవు, ఆ గడ్డ వేయగలవు, ఆ నీరు తాగగలవు, నీ కాపాడును చూసుకుని నువ్వు సంతోషంతో ఆనందంతో ఉంటావో అట్లాంటి స్థలాలకు నీ కాపాడు తీసుకుని వెళ్తాడు. ప్రభు నా కుటుంబానికి కాపరిగా ఉంటే, నా కుటుంబంలో వచ్చేటువంటి శోధన కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, నేను దేనికి కూడా భయపడను. ఎందుకు తెలుసా? నా కాపరి నాకు తోడవుతాడు. రాజేస్తున్నాడు, ఆయనకి అందరికీ ఆ కుటుంబంలో బాధ ఆయన వాడుకుంటాడు. ఎవరు ఆదరణ వాడుకుంటాడు. ఆయన చేసి మా బాధ ఆయన పెళ్లి చేసుకుంటే తెలిసే పెట్టాలని, రోజులు కట్టాలని, పిల్లలకి అన్నీ కావాలని, పిల్లలకి ఫీజులు కట్టాలని, పిల్లలకి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలని, భార్య ప్రతిసారి పండుగ వచ్చినప్పుడు, తల్లి గారి పండుగ వచ్చినప్పుడు కొత్త సేవ కొనాలని, సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు నగరం కొట్టాలనుకున్నాను. ఆయనకే తెలుసు బాధ అనుకుంటున్నారా? ఆయన ఏదో చెప్తాడు, ఏదో గుళ్ళ పోతున్నాడు, పాపం చేసుకున్నాడు, పోతుంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అదే కదా, అదే కదా ఆలోచన. నేను చెప్తాను స్వామి అని. పెద్దగా కష్టకాలంలో కూడా దేవుడు తోడై ఉండాలని నమ్మితే, నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కాపాడుకుంటాడు. నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కాపాడుకుంటాడు. కానీ శోధన సమయంలో విశ్వాసం కలిగి నిలబడటం, నిలకడగా నిలబడటం అనేది చాలా కష్టప్రయమైనటువంటి దేవుడు. ఇదిగో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దావీదు కీర్తనలో అంటున్నాడు, ప్రభు నాకు కాపరి, నాకే కొదువై లేదు, అతడు నన్ను పచ్చిక పట్టులో విశ్రమింపచేయును, శాంతికరమైన జలములకు నడిపించుకుని పోవును. నా ఆత్మను శైలదేశుడు తన నామ
గౌరవాలను నన్ను ధర్మ మార్గంలో నడిపించు. గాఢాంత కాలపు లోయలో పయనించినప్పుడు నేను ఎత్తి అపాయములకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉండవు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండను. గాఢాంత కాలపు లోయలో పయనించినప్పుడు నేను ఎత్తి అపాయములకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉండవు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండను. ఈ శోధన సమయంలో, వేదన సమయంలో నీవు దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడతాడు. మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుడి ఇస్తాడా? నమ్మితే నమ్మవారికి సమస్తము సాధ్యమని. కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఏముందో మనం ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. కానీ ప్రభు అప్పటికప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడలేదు. మన జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యా ఈ శ్రమలో నిస్సహాయ స్థితిలో నేను నాదేమీ లేదు. కొన్నిసార్లు ఎవరికన్నా మరి బాగోలేనప్పుడు, అనారోగ్య సమస్య ఉన్నప్పుడు డాక్టర్లు అంటారు, అమ్మ మాదేమీ లేదు, మా ప్రయత్నం నేను చేసేదంతా దేవుడి మీద భారం అన్నాడు. దేవుడి మీద భారం, దేవుడు మరి ఆయన కాపాడటం లేకపోతే లేదు. మా ప్రయత్నం నేను చేశాం, ఇక నమ్మకం లేదు అనేటువంటి సందర్భాలు మన అనుదిన జీవితంలో ఏదో ఎదురవుతున్నాడు. అప్పుడైనా సరే మనం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి మీద ఆధారపడతామంటే దేవుడు ఇన్ని శ్రమలు పెట్టాడు, ఇన్ని కష్టాలు పెట్టాడు, ఇంకా దేవుడు ఇంకా అని అనుకునేటువంటి సందర్భాల్లో కూడా మనం నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ప్రభువే నాకు కాపాడి నాకు తోడైనాడని అనుకుంటే ఆ ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అన్నట్టు ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను పయనించినప్పుడు నేను ఎట్టి అపాయములకు గురికాను. ఎందుకన్నా నీవు నాకు తోడుగా నువ్వు, నీ రాజదండము నీ చేతి కథ నన్ను కాపాడుచుండును అంటున్నాడు. ప్రభువే నాకు తోడ, నా శ్రేయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడూ పులుకడు నిద్రించడు. ప్రభువే నాకు తోడ, నా శ్రేయదుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడూ పులుకడు నిద్రించడు. ప్రభువే నాకు తోడ. ప్రభువే నాకు కోట, నన్ను కాపాడే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా పులుకడు నిద్రించడు. ఎందుకంటే తన బిడ్డలు కష్టాల్లో ఉంటే, శ్రమంలో ఉంటే, బాధల్లో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. నన్ను ఎల్లప్పుడూ కూడా నాకు చేయి అందించి తన సహాయం నాకు ప్రసాదించి నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మనం జీవించినప్పుడు ఆ ప్రభు అందరూ కూడా మనను చేయబడి పౌరు గారు జీవితంలో మనం అనేక శ్రమంలో, బాధల్లో, కష్టాల్లో మనం ప్రభుని తోడు ఆయన పౌరుకి ఏ విధంగా అనుభవించాడో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని అపోస్తుల కార్యాలు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని రాసినటువంటి 13 లేఖలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను కొరడాలతో కొట్టబడ్డాను, రాళ్ళతో కొట్టబడ్డాను, చనిపోయినప్పుడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. ఏథెన్స్లో ఆ క్రీస్తులో నేను సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌరుని ఊరు బయట తీసుకుని రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొడితే చనిపోయినప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. ఆయన అనేక శ్రమలు అని అంటాడు, నేను ఎన్నో మార్లు ప్రాణాలతో కొట్టబడ్డాను,
సరసాలలో ఉంచబడ్డారు. ఎన్నో మార్లు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పడవ పగిలిపోయి నది సముద్రంలో ఆ యొక్క చలిలో, ఆ మంచు చలి, ఎముకలు కొరికేటటువంటి చలిలో కూడా నేను ఉన్నా. అయినప్పటికీ నాకు ఏ అపాయమో కలగలేదు. ఎందుకు తెలుసా? నా ప్రభువు నాకు తోడై ఉన్నాడని, నా ప్రభువు నాకు తోడై ఉన్నాడని. అని అంటాడు, నేను నిజంగా క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తు ప్రభుని యొక్క నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన పరిచర్య చేస్తూ ఉండగా, ఆయన సేవలో నేను కొనియాడుతూ ఉండగా, ఆయన సేవ చేస్తూ ఉండగా నేను అని అంటాడు, ఇదిగో నేను దేనికి కూడా భయపడను అని అంటాడు. దేనికి కూడా నేను భయపడుతుంటాను. పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ, పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? ఏమంటున్నారు? కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టం కానీ, హింస కానీ, శాపం కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదం కానీ, యుద్ధం కానీ, మరణం కానీ అట్లా చేయగలరా? ఎన్ని నిజంగా దేవుడి ప్రేమ మనం పొందుకోగలిగితే, దేవుడి మీద ఆధారపడగలిగితే అని అంటూ ఉన్నాడు, ఏది కూడా బాధ కానీ, కష్టం కానీ, హింస కానీ, శాపం కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదం కానీ, యుద్ధము కానీ, మరణం కానీ అట్లా చేయగలరా అని అంటాడు. దావీదు రాజు కూడా తన కష్టకాలంలో ఉన్నాడు. ప్రభువు నాకు కాపాడి నాకు ఎక్కువ దానాంతకాలపు రోజుల కూడా నేను పయనించినప్పుడు ఆయన హస్తం నాకు తోడైంది, ఆయన రోజు కాల నా కాపాడి నాకు తోడైంది, నన్ను నడిపిస్తూ ఉంది, నన్ను కాపాడుతూ ఉంది అని అన్నాడు. ఆయన ఇంకో మాట అంటాడు, నా శత్రువులు ఎదుట, నా శత్రువులు నాపైకి దండెత్తు వచ్చినాను, నా శత్రువులు నాపైకి దండెత్తు వచ్చినాను, నేను దేనికి కూడా భయపడను. ఎందుకు తెలుసా? ప్రభువు నా పక్షమున యుద్ధాన్ని చేస్తా, ప్రభువు నా పక్షమున నిలబడి, నా పక్షమున నిలబడి నాకు విజయాన్ని ప్రసాదించేవాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు. కనుకనే దాని కష్టకాలంలో కూడా నా ప్రభువు నుండి నాకు ఏది కూడా వేరు చేయలేదు. పునీత పౌలు గారు కూడా కనుక ఉన్నాడు. ఏమని? నిజంగా దేవుడి మీద ఆధారపడ్డాను కనుక, ఆయన సేవ చేస్తున్నాను కనుక, ఆయన సన్నిధిలో నేను ప్రతినిత్యం ఉన్నాను కనుక నాకు ఏ గొడవయో లేదు. నా నుండి, ఆ ప్రభువు నుండి నన్ను ఏది కూడా నన్ను వేరు చేయలేదు. మనందరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టం కానీ, శోధన కానీ, బాధలు కానీ, వ్యాధి బాధలు కానీ, మరణం కానీ ఏది కూడా మా ప్రభువు నుండి నన్ను వేరు చేయలేదు అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, ఏదైనా మన ప్రభువు అయిన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనల్ని వ్యక్తులు కానీ, జీవము కానీ, దేవదత్తులు కానీ, ఇక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, పైలోకంలోని అధోలోకం కానీ, సృష్టిలో ఏది కూడా వేరు చేయు జాగ్రత్త నాకు నిశ్చయమే. మనం మానవులుగా వలయంలో ఉన్నప్పుడు మనం భయపడిపోతున్నాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడిపోతున్నాం. అయ్యో, నేను ఎవరు కాపాడుతాను, నన్ను ఎవరు గట్టిస్తాను, నాకు ఎవరు సహాయం చేస్తారని ఈ రోజు అటు మనము తిరుగుతూ ఉంటాం భయపడిపోయింది. కానీ కష్టకాలంలో, శోధన సమయంలో కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి సాయం చేస్తావచ్చు, దేవుడి సాయం చేస్తావచ్చు. పౌలు గారు అని, ఇదిగో నా యొక్క శోధన సమయంలో మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం. సోదమ పాపలారా, ప్రభు పలుకులు ఆలింపుడి. రోమను పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడి. మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకుని
మీరు నా ఎదుట దుష్కార్యము చేయకూడదు, చెడ్డను విడనాడు, మంచిని చేపట్టుడు, న్యాయము జరిగింపుడు, పీడితులను ఆదుకొను, అనాథ శిశులకు న్యాయం చేయుడు, వితంతువులకు తీసుకును. మన వివాహములు పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగా మనము, మంచి వలె తెల్లనవును, పెంపు వలె ఎర్రగా మనము, ఉల్లి వలె తెల్లనవును. మీరు నాకు విధేయులకు లేని భూమి నుండి పండ్లు పదార్థములు భుజించుడు, కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడలేని మీరు కత్తివాపబడదు. ప్రభువునైనా నేను పలికిన పలికింది. ఇది ప్రభు వాక్కు. శ్రేష్ఠునికి వందనములు. భక్తి కీర్తన 50వ భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నడుచువారిని నేను రక్షించును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులు ఎన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుతూనే ఉన్నారు. అయినా మీ కొట్టల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కర్లేదు. అందరూ నీతి మార్గమున నడుచువారిని నేను రక్షించును. కానీ దుష్టులతో ప్రభువులు పలుకును. మీరు నా ఆజ్ఞల వలవేయలేదా, నా నిబంధనను గురించి మాట్లాడలేదా? మీరు నా శిక్షణను అనాధారం చేసి నా కట్టలను పెడచెవిన పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువారిని నేను రక్షించును. మీరు ఆ కార్యములు చేసినను నేను మౌనంగా ఉంటుంది కనుక మీరు నేను మీ వంటి వాడిని అని ఎంచింది. కృతజ్ఞతాస్థితి నన్ను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువారిని నేను రక్షించును. అందరూ నీతి మార్గమున నడుచువారిని నేను రక్షించును. సువిశేషంగా ముందు వచ్చినాము. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈ ఆత్మతో ఉందనుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ కాలంలో యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇద్దరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రంలో కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి పేరును కాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపడు. ఏదైనా వారు బోధించినది దాన్ని ఆచరింపరు. వారు మూడు సాధ్యము కాని భావనలు ప్రజల భుజములపై పోగలిగిన ఆ భావనలను పోయి వారికి సాయపడకు తన చిటికల వెలుగులను కలపడు. తమ మరుగల్లా ప్రజలు చూస్తే చేయదు. ధర్మ సూత్రములను వారు వైభాగంగా ధరించరు. అంగీ అంచుల పొడుగు చేసుకుంటారు. విప్పులను అగ్రస్థానాలను ప్రార్థనా మందిరములతో ప్రభావాసములు కాక్షిస్తారు. అందరు వీరులను మందిరములను అందుకొనటకు బోధకుడా అని పిలిపించుకొనటకు వారు తహతహలాడు. మీరు బోధకులని పిలిపించుకోవడం ఏదైనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకంలో మీరు ఎవరిని కానీ తండ్రి అనేది సంబోధించుకోవాలి. మీ తండ్రి ఒక్కడే. ఆయన పరలోకమందున్నారు. మీరు గురువులను పిలిపించుకోవాలి. ఏదైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవారు మీకు సేవకులై విధమైన తనను తాను హెచ్చించుకున్న వారు తగ్గింపబడదు. తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడదు.
ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును. ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు చదువుతున్నటువంటి సువిశేషము తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడదు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు అనే వాక్యం మనకు బోధించబడుతున్నది. ప్రారంభ వచనాలలో యేసు ప్రభువు జన సమూహంతో శిష్యులతో చెప్పినటువంటి పలుకులు ధర్మశాస్త్రం బోధకుల గురించి, పరిశీలన గురించి చాలా చక్కగా క్లుప్తముగా వివరిస్తూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు, కానీ ఆ ధర్మశాస్త్రాలను తెలిసినటువంటి వ్యక్తులే కానీ వారి యొక్క అనుదిన జీవితంలో వీటిని ఎప్పుడు కూడా పాటించడం. ప్రతి ఒక్క ధర్మశాస్త్రము సామాన్య ప్రజల మీద మోపడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అందుకే మహాత్మా గాంధీ కూడా ఇదే పలుకులు మన క్రైస్తవుల గురించి చెప్పినటువంటి పలుకులు. నా క్రైస్తవులు అంటే క్రైస్తవ మతం అంటే నాకు ఇష్టం, క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. కేవలం మనము బోధనల వరకే పరిమితం అవుతూ ఉన్నాము, మన పరిధి దాటిపోవడం లేదు, మన క్రియాత్మకంగా కూడా మన జీవితం ఉండలేదు అని మహాత్మా గాంధీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ మొత్తం అంటే ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ 4 సువార్తలను మనం చదివితే మనకు అర్థమయ్యేది, ఈ ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు ఎప్పుడు కూడా వారి యొక్క ఆ నియమ నిబంధనలను ప్రజల మీద మోపడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు కూడా వారి యొక్క అనుదిన జీవితంలో పాటించడం లేదు. ఈరోజు ఈ వాక్యాలను మన అనుదిన జీవితంలోకి ఏ విధంగా అలవర్చుకోవాలి, ఈ తపస్సు కాల దినాలలో మనము కూడా ఈ ధర్మశాస్త్ర బోధకుల వలె, పరిసయ్యుల వలె, సద్దుకయ్యుల వలె మనం జీవిస్తూ ఉంటాము. మనం దీక్షలు ధరిస్తాము, కానీ దీక్షలు ధరిస్తున్నాము కానీ వాటిని ఎంతవరకు మనం పాటిస్తూ ఉన్నాము, దేవుని పూజలో పాల్గొంటూ ఉన్నాము, ఎంతవరకు మనం అంతరంగ జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము దేవుని పూజలో పాల్గొంటూ ఉన్నాము. ఎంతమంది మన కుటుంబాలలో, మన గృహాలలో ఎన్నో పదాలు కూడా ఉన్నాయి. ఎంతమందిని దేవుణ్ణి హృదయపై మన యొక్క విశ్వాసంతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము. ఎంతమందిని మన యొక్క మెడలో జపమాలను ధరిస్తూ ఉన్నాము, కానీ ఆ జపమాలను మనం ప్రతిరోజు కూడా జపిస్తూ ఉన్నాము. ఈ తపస్సు కాలంలో ప్రతిరోజు కూడా మనము ఈ 14 స్థలాలను ధ్యానిస్తూ ఉంటాము. ఏదో మన పెదవులతోనే మనము ఆ 14 స్థలాలు చెప్తూ ఉన్నాము, లేదా క్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి మనం ధ్యానం చేసుకుంటూ క్రియాత్మకంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ సహోదరి సహోదరుగా ప్రభువు చివరి వచనాలలో చాలా గొప్పగా తెలియపరుస్తూ ఉన్నారు. భౌతిక నిశ్చయంలో మనం చదువుతాము. మనము మన పాపాల ద్వారా మనము ఎలాగా తయారైనటువంటి మన యొక్క హృదయాలను తెల్లని పాలతో మన హృదయాన్ని తెలుగుగా తయారు చేస్తున్నారని నిశ్చయంలో మనం చదువుతూ ఉన్నాము. అంటే ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మనం దేవుడిని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాం, కానీ ప్రభు యొక్క వచనాల ద్వారా మనం తెలియపరుస్తూ ఉన్నాము. ఈ తండ్రి ఒక్కడే, మన పరలోక తండ్రి ఒక్కడే. ఆ పరలోక తండ్రి మనం తండ్రి అని సంబోధిస్తూ మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ తపస్సు కాల దినాల్లో మనము దేవుడి యొక్క సన్నిధిలో కూర్చుంటూ కూడా దాన్ని
హృదయ పరివర్తన చెందుతూ ధ్యానపూర్వకంగా నా జీవితం ఏంటి, నేను ఈ తపస్సు కాల విధానంలో దీక్షను ఎందుకు తీసుకున్నాను, ఏదో ఇతర వ్యక్తులు చూస్తున్నారని తెలుగు వస్త్రాలు ఆ యొక్క బ్లూ కండుగా నేను ధరిస్తూ ఉన్నాను, లేక ఆధ్యాత్మికముగా నన్ను నేను మార్చుకుంటూ నా కుటుంబాన్ని మార్చుకుంటూ క్రియాపూర్వకంగా నేను జీవిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేస్తున్నారు. తెలుగు వస్త్రాలు బ్లూ కండువాలు కేవలం సరిపోదు. మన హృదయానికి ఆ తెలుగు వస్త్రాలను వేసుకోవాలి. అప్పుడే నీవు నేను చేపట్టినటువంటి దీక్షకు అర్థమవుతూ క్రైస్తవ సహోదరి సహోదరుల రోజులు పెరిగే కొద్ది దీక్షాకాలం తగ్గుతూ ప్రతి ఒక్కరూ కూడా హృదయ పరివర్తన చెందుతూ మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించుకోవాలి. మన ప్రయోజనం కొరకును ఈ కళను శేషవ ప్రయోజనం కొరకును ఈ కళము ద్వారా ఈ వాళ్ళని స్వీకరించుట ఈ రహస్యముల ద్వారా ఎవరైతే మనము శుద్ధీకరించాము తద్వారా మేము ప్రాపంచిక వాంఛల నుండి విముక్తిని పొంది ప్రభుత్వం అందుకు లాభం అందుకున్నాక మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభుత్వంతో ఉండేదాకా ఈ ఆత్మతో ఉందనుగాక మీ మనస్సులను ప్రభు వైపు చెప్పి ఉన్నాను. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. సర్వశక్తి సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ చూడటం నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము సన్మానము. నీవు మీ పుత్రుల మనస్సులను వర్గీకరించి శుద్ధి చేయము ప్రత్యేకమైన ఈ నిర్వహణాలను అనుకరించింది. ఈ కాలంలో మేము మనం తప్పిన కోరికలను విడగాలి పరిశుద్ధ హృదయంతో నిన్ను మనసారా సేవకులకు మాకు శక్తిని దయచేయించు ఉన్నాము. అస్థిరమైన వాక్యంలో మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాక్యాన్ని మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించు ఉన్నాము. కావున సకల పునీతులతో భూతులతో విగ్రహం నిరంతరము మేము విశుద్ధి భావం చేయుట పవిత్రుడు పవిత్రుడు లోకమును భూలోకమును నీ కోసం మీరు నా ఇందు ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్.